బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ ఎపిసోడ్ 38. కథలోకి వెళ్తే ఇప్పుడు యూహే మైండ్ ఐ లోపలికి వెళ్తుంది. అక్కడ మనకి వనరబుల్ వన్ మరియు షూలిన్ ఇద్దరూ కలిసి ఉన్నట్టు కొన్ని జ్ఞాపకాలు, మెమొరీస్ కనిపిస్తాయి. అయితే షూలిన్ ఇప్పుడు వనరబుల్ వన్ని కేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తను ఒక కుక్కని తీసుకొని వస్తుంది, చిన్న పప్పీ డాగ్ని తీసుకొని వచ్చిన తర్వాత నేను ఆడుకుంటానని చెప్పేసి వనరబుల్ వన్ తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం మంచిగా చూసుకుంటాడు. షూలిన్ బయటికి వెళ్ళి వస్తానని చెప్పడంతో ఆ కుక్కని కిందికి తీసి చంపేస్తాడు. షూలిన్ పక్కకు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అడుగుతుంది ఏమైంది అని చెప్పేసి. అప్పుడు ఆ కుక్క వెళ్ళిపోయింది అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత అయితే తనని హీల్ చేయడానికి చూస్తూ ఉంటుంది షూలిన్. అయితే వనరబుల్ వన్ షూలిన్ ఓన్లీ నన్ను మాత్రమే ప్రేమించాలి అని చెప్పేసి చాలా అబ్సెసివ్గా ఉంటాడు. అప్పుడే షింగ్షు యొక్క రాజు వస్తాడు షూలిన్ దగ్గరికి. ఇదంతా గతంలో. అయితే వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే, నేను తనని మంచిగా చేయడానికి మాత్రమే వచ్చాను, అది అయిపోవడంతో నేను వెళ్ళిపోతాను అంటే షూలిన్ మరియు రాజు క్లోజ్గా ఉండడం చూసి చాలా ఎక్కువగా వనరబుల్ వన్కి కోపం వస్తుంది. అప్పుడు వనరబుల్ ఏం చేస్తాడు అని అంటే, నువ్వు కూడా అందరిలాగానే నా పవర్స్ని యూజ్ చేసుకొని నన్ను చంపేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని గ్లిమ్సెస్ వస్తాయి. ఏంటి అంటే, టియన్వు తను మిలీనియం డ్రాగన్గా ఉన్నప్పుడు తనని నేను కంట్రోల్ చేసిన, తన పవర్స్ని తీసుకున్నా సరే నన్ను ఇంకా ఎదిరించే వాళ్ళే ఉండరు అని చెప్పేసి వనరబుల్ అనుకుంటాడు. అయితే ఇలా వనరబుల్ అనుకున్న తర్వాత తను అనుకున్నట్టే ప్లాన్కి వేస్తాడు. షాడో క్లాన్లో ఉన్న షౌషెంగ్ చాలా స్పెషల్ కాబట్టి షౌషెంగ్ కరెక్ట్ మంచోడు కాదు, తనని బలియాలి అని చెప్పేసి చెప్పిస్తాడు. అలా అయిన తర్వాత షౌషెంగ్ని చిన్నప్పటి నుంచే బంధించి తన యొక్క రోబ్ని, తన పవర్స్ని స్టీల్ చేస్తాడు. అలా తను స్టీల్ చేసి తను ఇష్టమైనట్టు తిరుగుతూ ఉంటాడు. ఇక మరొక వైపు షౌలిన్ తనని పిలిచిందని చెప్పి బయటికి వచ్చిన తర్వాత తనని ట్రాప్ చేయాలి అని అనుకుంటారు మాస్టర్స్ అందరూ కలిసి. కానీ ఇది పొరపాటున బెడిసి కొడుతుంది. అప్పుడే ఎవరైతే గ్రాండ్ టీచర్ ఉంటారో, అంటే యూహే వాళ్ళ మాస్టర్ గ్రాండ్ మాస్టర్ ఉంటారో, తన లోపల వనరబుల్ని టోటల్గా బంధించాడు. అయితే నువ్వు నన్ను బంధించి ఇట్లా ఉంచాలి అని అనుకుంటున్నావా అని చెప్పేసి కుదరదు అంటాడు. అప్పుడే మనకి ఇప్పుడు సూయింగ్ యొక్క ప్రేమించే వ్యక్తిని కావాలని చెప్పేసి హామ్ చేస్తాడు వనరబుల్. ఇలా చేసిన తర్వాత అప్పుడు ఈ గ్రాండ్ మాస్టర్ ఎవరైతే వనరబుల్ చెప్పు చేతల్లో ఉన్నాడో, మిలీనియం డ్రాగన్ దగ్గరికి వెళ్ళు, ఆ తర్వాత తన బాడీ పార్ట్స్తో ఎవరినైనా సరే బాగా చేయొచ్చు అంటే, అందుకే సూయింగ్ వెళ్ళి ఇప్పుడు టిఎన్ఓని కావాలని మోసం చేసి తనని అంతమొందించి తన బాడీ పార్ట్స్ అన్నిటితో తను ప్రేమించే వ్యక్తిని కాపాడాలి అని అనుకుంటుంది. ఈ ప్లాన్లో మోస్ట్ ఇంపార్టెంట్గా హెల్ప్ చేసేది గ్రాండ్ మాస్టర్, అంటే వనరబుల్ నిజం చెప్పాలంటే వెనకాల నుంచి నడిపించేది. అయితే ఇలా అయిన తర్వాత వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫస్ట్ డ్రాగన్ని అంటే టియన్ఓని అంతమొందించుతారు. అలా అయిన తర్వాత ఇక్కడికి కావాలనే వచ్చేసి, నేను ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజులు నన్ను బంధించి ఉంచండి అని చెప్పేసి గ్రాండ్ మాస్టర్ చెప్తాడు. మరొక వైపు ఇప్పుడు ప్రజెంట్గా వస్తే యూహే మరియు వనరబుల్ ఒకరికొకరు ఫేస్ ఆఫ్ అవుతారు. అయితే నువ్వు జస్ట్ నా ఎనర్జీని మాత్రమే యూజ్ చేసుకుంటున్నావు, సో నువ్వు కూడా నా చెప్పుతోలోకి వచ్చేసి అని చెప్పేసి యూహేని వనరబుల్ అడుగుతాడు. అలా అడిగిన తర్వాత అసలు కుదరదు అంటుంది. యూహే తన పవర్స్ని యూజ్ చేసుకోవాలంటే ఆ పవర్స్ని అన్నిటినీ సక్ చేస్తాడు, అంటే అబ్జర్వ్ చేసుకుంటాడు వనరబుల్. అయితే మరొక వైపు టియన్వు ఇప్పుడు యూహేని కాపాడడానికి వస్తాడు. వచ్చిన తర్వాత షౌషెంగ్ కూడా ఇంకా కూడా వనరబుల్ కంట్రోల్లోనే ఉంటాడు. అప్పుడు ఇలా కంట్రోల్లో ఉన్నాడని చెప్పేసి తనని ఆ బయటికి తీసుకురావాలి అనుకుంటారు. లోపల యూహే మరియు వనరబుల్ కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే బే షౌషెంగ్ని మెల్లగా వనరబుల్ కంట్రోల్ నుంచి బయటికి తీసుకొని వస్తాడు. నార్మల్గా చేసిన తర్వాత ఇక్కడ గేట్ లేదు, మనం ఇప్పుడు వేరే కాడ గేట్ని వెతకాలి అంటే, డోంట్ వరీ, గేట్ ఇంతవరకు లేదు కావచ్చు, కానీ నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు ఒక కొత్త గేట్ని క్రియేట్ చేశాను అంటుంది. మరొక వైపు యూహే కావాలనే ఆ రోబ్ని, తన దగ్గర ఉన్న రోబ్ని చింపేస్తుంది, వనరబుల్ దగ్గర ఉన్న రోబ్ని. ఆ తర్వాత తనకి కావలసినట్టుగా ఒక రోబ్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ రోబ్ ఏదైతే ఉందో డ్రెస్ లాగా కనిపించే బ్లాక్ది, ఇది ఎవరినైనా సరే అంటే ఆపోజిట్ పవర్స్ ఉన్న వాళ్ళని కూడా కావాలని ఎగ్జిస్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు టియన్వు మరియు యూహే దగ్గర ఉన్నప్పటికీ సరే, డ్రాగన్ ఎనర్జీ మరియు డార్క్ ఎనర్జీ రిపల్ అని అంతమొందించినా సరే వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండొచ్చు. అయితే వనరబుల్ని
ఇప్పుడు యూహే మరియు టియన్వు మరియు షౌషెంగ్ ముగ్గురు కలిసి ఎదిరిస్తారు. ఇలా ఎదిరించిన తర్వాత తన మైండ్ సైని డిస్ట్రాయ్ చేసే పొజిషన్లోకి వెళ్తారు. అయితే చివరికి వాళ్ళు అనుకున్నట్టే వనరబుల్ యొక్క మైండ్ సైని డిస్ట్రాయ్ చేస్తారు. డిస్ట్రాయ్ చేసి బయటికి వచ్చిన తర్వాత ఇక హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే టియన్వు మరియు యూహే హక్ చేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు యూహేకి ఏమీ కాదు. ఆ రోబ్ ఏదైతే ఉందో ఆ సగం రోప్ కావాలనే చెప్పేసి షౌషెంగ్ యూహేకి ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత నీ గుండె కొట్టుకుంటుంది, ఏంటి ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని చెప్పేసి యూహే అంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి, ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అంటారు. అప్పుడు షౌషెంగ్ మిమ్మల్ని ఇద్దరిని కలిపింది నేనే, అండ్ ఆ రోబ్ని మీరు తీసేయకండి, తీసేస్తే మీరిద్దరికి ప్రమాదం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరొక వైపు టియన్వు మరియు యూహే ఇద్దరూ కలిసి షింగ్షు కింగ్డమ్కి వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే ఇద్దరూ కలిసి వెళ్ళిన తర్వాత అక్కడ టియన్యూ యొక్క ఫ్రెండ్ అలాగే యూహే యొక్క ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఇలా ఉన్న తర్వాత అందరూ కలిసి హక్ చేసుకుంటారు. ఇక అందరూ బాధపడుకుంటూ ఉంటారు, రాజు చనిపోయాడు అని చెప్పేసి. ఇలా అయిపోయిన తర్వాత అందరూ కలిసి ఇంకా మార్నింగ్ అంటే ఏడవడం మొదలు పెడతారు. జరిగిందంతా తెలుసుకున్న తర్వాత అందరూ బాధపడుకుంటూ ఉంటారు. ఇలా బాధపడుకుంటూ ఉన్న తర్వాత అయితే ఇప్పుడు మనకి షౌషెంగ్ని చూపిస్తారు. షౌషెంగ్ తనకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న సంఖ్యలన్నింటినీ కూడా బద్దలు కొట్టుకొని బయటికి వచ్చినట్టు తనకి ఫ్రీడమ్ అనిపిస్తుంది. తను చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు వనరబుల్ యొక్క కంట్రోల్లో ఉన్నాడు. ఇప్పుడు తను నిజంగా ట్రూగా బయటికి వచ్చేసాడు. ఇక మరొక వైపు యూహే యొక్క మాస్టర్ నేను ఇక్కడ నుంచి వెళ్తాను అని చెప్తాడు. ఇక ఇంకొక దిక్కు మనకి జూలీ మరియు ఇంకా తన ఫియాన్సీ ఇద్దరూ కలిసి ఒక దగ్గర ఉంటారు. మరొక వైపు ఇప్పుడు యూహే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అయితే షాన్గి నిజం చెప్పాలంటే అడాప్టెడ్ డాటర్ అంట. అది తెలుసుకున్న తన భర్త చాలా బాధగా ఫీల్ అవుతాడు. మరొక వైపు టియన్వు మరియు యూహే ఎప్పుడైతే టియన్వు ఎగ్ రూపంలో నుంచి బయటకు వచ్చాడో అక్కడ ఆ ప్లేస్కి తీసుకొని వెళ్తుంది యూహే. అయితే తను చాలా ఎంబారెసింగ్గా ఫీల్ అవుతాడు. అయితే ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు షౌషెంగ్ బయటికి వస్తాడు. వచ్చిన తర్వాత నేను మీ మ్యాచ్ మేకర్ని, అండ్ నీ దగ్గర ఉన్న రోబ్ ఉంది కదా, మీరు ఏం చేస్తున్నా నాకు తెలుస్తుంది, అండ్ చాలా జాగ్రత్తగా ఉండండి, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. మరొక వైపు సడన్గా నల్లగా మేఘాలు మొత్తం వచ్చేస్తూ ఉంటాయి. అయితే వెంటనే యూహే వాళ్ళ మాస్టర్ అక్కడికి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత గ్రాండ్ మాస్టర్ ఏదైతే షీల్డ్ ఉందో దాన్ని ఇంకా పవర్ఫుల్గా చేస్తాడు. గ్రాండ్ మాస్టర్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.